దేవునికి స్తోత్రములు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున ఈ గ్రూపులో ఉన్న సకల పరిశుద్ధులకు, సేవకులకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదికి దిగవచ్చును. దేవునికి స్తోత్రములు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి వారిని విడిపించాడు. వారిని విడిపించిన తర్వాత వారిని ఆయన సినాయి పర్వతం దగ్గర తీసుకొని వచ్చాడు. వారితో మాట్లాడడానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు, అహరోను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 19వ అధ్యాయం అంతా కూడా మనము చదివితే 25 వచనాలు ఉంటాయి. ఇందులో మనము ప్రాముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే, మోషే దేవుని దగ్గరికి ఎక్కి వెళ్తున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు, దిగొస్తున్నాడు, ప్రజలకు తెలియపరుస్తున్నాడు. ప్రజలు ఏమైతే వారు అడుగుతున్నారో ఆ విషయాలన్నీ కూడా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు మోషే. ప్రభువా, ఈ ప్రజలు ఇలాంటివి అడుగుతున్నారు అని చెప్పి మోషే దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళి దేవునికి తెలియపరుస్తున్నాడు. దేవుడు ఏమైతే చెప్పాడో అవి తీసుకొని ఆయన కిందకు వచ్చి ప్రజలకు తెలియపరుస్తున్నాడు. మనము 5వ వచనము కానీ, తర్వాత 14వ వచనము కానీ, 18వ వచనము కానీ మీరు చదివితే ఈ మాటలు ఉంటాయి. చూడండి ఒకసారి, నేను 14వ వచనాన్ని చదువుతా. అప్పుడు మోషే పర్వతం మీద నుండి ప్రజల ఎద్దుకు దిగి వచ్చి ప్రజలను పరిశుద్ధపరచగా వారు తమ బట్టలు ఉతుక్కొనిరి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడో దాని విషయాలన్నీ కూడా మోషే ప్రజలకు చెప్తూ ఉన్నాడు. తర్వాత దేవుడు ఏం చెప్పాడో ఆ మాట కూడా చెప్పాడు. ఒకసారి చూడండి, మనము 5వ వచనాన్ని చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినడలా మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాదనగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉందరని వారితో చెప్పాను. దేవుని యొక్క వాక్యము ఏం చెప్తుందంటే, మోషే ప్రజల యొక్క సమస్యలు తీసుకొని దేవునికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు. మరి దేవుడు చెప్తున్న విషయాలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఒక దైవజనుని యొక్క పని ఏమిటంటే, అనుదినము దేవుని యొక్క పర్వతానికి ఎక్కి వెళ్ళాలి. ప్రతిరోజు, అది ఉదయం కావచ్చు, అది సాయంకాలం కావచ్చు, అది మధ్యాహ్నం కావచ్చు. ఒక దైవజనుడు విశ్వాసుల యొక్క విషయాలను దేవుని దగ్గర తెలియపరచాలి. వాళ్ళకున్న అనారోగ్యతను బట్టి, వాళ్ళకున్న అవసరతలను బట్టి మరి వారు నీతో పంచుకున్నప్పుడు ఆ విషయాలు దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడుగా ఒక దైవజనుడు ఉండాలని ఇక్కడ మనం మోషే ద్వారా మనం తెలుసుకుంటాం. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ప్రజల యొక్క విషయాలు దేవునికి తెలియపరిచాడు. మరి దేవుడు ఏమి చెప్పాడో అది తీసుకొచ్చి ప్రజలకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క మరి ఉదయకాలపు వేళలో మనం 10వ వచనం చదివాము కదా. దేవుడు ఏమంటాడంటే, యెహోవా మోషేతో, నీవు ప్రజల ఎద్దుకు వెళ్ళి నేడును రేపును వారును పరిశుద్ధపరచము. వారు తమ బట్టలు ఉతుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండాలి. కాబట్టి 3వ నాడు మరి దేవుడు ఆ సినాయి పర్వతం మీదకి దిగుతాడు, వారితో మాట్లాడుతాడు. కాబట్టి సిద్ధముగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క పర్వతం మీద నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా వింటారు. కానీ ఆ పర్వతాన్ని ఎవరు ముట్టుకోకూడదు. ఆ పర్వతాన్ని గొర్రె కానీ, ఎద్దు కానీ, మనిషి కానీ ముట్టుకోకూడదు. ముట్టుకుంటే వానికి శిక్ష పడుతుంది, వానికి వీలైతే కొంతమంది మరణిస్తారు. కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్త ఉండాలి.
కానీ వాళ్ళ దగ్గరికి రావాలి కానీ పర్వతాన్ని ముట్టుకోకూడదని మోషేకు చెప్పాడు. కాబట్టి వారు మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు వారు వింటున్నారు. మోషే దేవునికి చెబుతున్న మాటలు వింటున్నారు. తర్వాత మోషేతో దేవుడు మాట్లాడుతున్నవి వింటున్నారు. కాబట్టి వీరందరూ కూడా మరి సిద్ధపడ్డారు. వాళ్ళు ఎలా అంటే 3 దినాల ముందే వాళ్ళ ఆరాధనకి సిద్ధపడినట్లుగా మనం చూస్తాం ఇక్కడ. అంటే దేవుడు దిగి వచ్చే సమయానికి వారు సిద్ధంగా ఉన్నారు. ఏం సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళ బట్టలు ఉతుక్కున్నారు, వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు, తమ్ము తామే పరిశుద్ధపరుచుకున్నారు. పరిశుద్ధపరుచుకొని బట్టలు ఉతుక్కొని వారి యొక్క పరిశుద్ధత అంటే శరీర పరిశుద్ధత, ఆత్మీయ పరిశుద్ధత, వస్త్ర పరిశుద్ధత అవన్నీ సిద్ధపరుచుకొని 3వ నాటికి సిద్ధంగా ఉన్నారు. 3వ నాడు వారు దేవుణ్ణి ఎదుర్కొన్నారు. దేవుడు వారి దగ్గరికి దిగి వచ్చి మాట్లాడాడు. కాబట్టి మనము మరి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం. మరి శుక్రవారం నుండి మనం సిద్ధపడాలి. శుక్రవారము, శనివారము, ఆదివారం అనగా శుక్రవారమే నీవు దేవుని దగ్గర వెళ్ళడానికి సిద్ధపడాలి. ఈ వారమంతా నువ్వు ఒకవేళ దేవుని దగ్గర ఏదైనా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని ఉంటే దాన్ని నువ్వు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, దేవునికి అడుక్కోవాలి. ప్రభువా, శుక్రవారం వస్తేనే నీకు సిలువ జ్ఞాపకం రావాలి. దేవుని నేను వెళ్తున్నా దేవుని దగ్గరికి, దేవుని పర్వతం దగ్గర వెళ్తున్నా అనగా మందిరాన్ని దగ్గర వెళ్తున్నా. దేవుడు అక్కడ మాట్లాడుతాడు, తన సేవకులతో మాట్లాడుతాడు. ఎందుకంటే ఇశ్రాయేలు అన్నారు, అయ్యా మోసే, ఇదిగో నీవు మాట్లాడు మాతో. ఇదిగో దేవుడు మాట్లాడితే మేము వినలేం, దేవుడు మాట్లాడితే ముఖాముఖిగా మేము వినలేము, కాబట్టి నీవే మాట్లాడు మా దగ్గర అని వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు. కాబట్టి 3 దినాల ముందే వాళ్ళు సిద్ధపడ్డారు. ఎందుకు సిద్ధపడ్డారంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే దేవుడు వారితో మాట్లాడుతూ ఆ మాటలు వారు విన్నారు. ఎవరి ద్వారా విన్నారంటే మోషే ద్వారా వాళ్ళు విన్నారు. కాబట్టి దేవుడు మోషేకి ఏమైతే బయలుపరిచాడో వారు ఆ మోషే ఆ మాటలు ప్రజలకు చెప్పారు. ప్రజలు ఆ మాటలన్నీ కూడా విని వాళ్ళు విధేయత చూపించి ఆ యొక్క అరణ్యములో వాళ్ళు నడవడానికి సిద్ధపడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలపు ఒక దైవ సేవకులుగా మనము ఎలా ఉండాలంటే మనము సంఘ బిడ్డల యొక్క పక్షాన దేవుని ఎదుట ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థన విని వారికి మేలులు చేస్తాడు. కాబట్టి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడు, కాపరి ఎప్పుడైతే నిద్రపోతాడో సంఘమంతా కూడా కోమాలోకి వెళ్ళిపోతుందంట. కాబట్టి సంఘము కోమాలోకి పోకోకుండా ఉండాలంటే మరి కాపరి ప్రార్థన చేయాలి. ఏ కాపరి అయితే ప్రార్థన చేస్తాడో ఆ కాపరి యొక్క సంఘము కోమాలోకి పోదంట. కాబట్టి మరి సంఘము కోమాలోకి పోకుండా ఉండాలంటే కాపరి ప్రార్థన చేయాలి. అదే నీవు రక్షింపబడ్డావు, నీ కుటుంబంలో నీవు ఒక్కడే రక్షింపబడ్డావు అనుకో, ఒకవేళ నీ కుటుంబం కూడా కోమాలోకి పోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి తెలిసిన, నీవు కూడా ప్రార్థన చేయాలి. నీవు వేకువనే లేచి ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కూడా కోమాలోకి పోకుండా ఉంటుందని ఓ భక్తుడు తెలియపరిచాడు. ప్రభునందు ప్రియమైన వారులారా, 3 దినముల ముందే వారు సిద్ధపడ్డారు. ఎందుకు? దేవునితో మాట్లాడడానికి. ఈరోజు నిజంగా మనము సిద్ధపడుతున్నామా? దేవుని మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి శుక్రవారం వచ్చిందనుకో, శనివారం వచ్చిందనుకో, మనకు జ్ఞాపకం రావాలి, రేపు ఆదివారం కదా, ఎన్ని పనులున్నా వాటిని పక్కకు పెట్టేసేయాలి. దేవుడు అన్నాడు కదా, 6 దినములు మీరు పని చేయండి, 7వ దినమున ఎవ్వరు పని చేయకూడదు. నీవు చేయకూడదు, నీ కుమారులు చేయకూడదు, నీ కుమార్తెలు చేయకూడదు, నీ యొక్క పని మనిషి చేయకూడదు, పనివాడు చేయకూడదు, నీ దాసుడు దాసి చేయకూడదు, నీ ఎద్దు కూడా పని చేయకూడదు. ఎందుకంటే ఆ రోజు దేవుని ఆరాధించే దినం. నీ స్థానిక సంఘములో దైవజనుడు నీకు ఏ యొక్క టైం పెట్టాడో మందిరానికి, ఆ టయానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించు. కొంతమంది అంటారు, లేదు మాకు ఆ టైం సరిపోదు, ఈ టైం సరిపోదు. అది కాదు కదా, దైవజనునితో దేవుడు మాట్లాడినప్పుడు దైవజనుడు ప్రజలకు తెలియపరుస్తాడు. ఆ యొక్క క్రమం ఇక్కడ ఉంది. ఇక్కడ మోషేకి దేవుడు చెప్తాడు, అప్పుడు మోషే ప్రజలకు చెప్తాడు. ఇది కానీ ఈరోజు ఎట్లుందంటే సంఘమే కాపరికి చెప్తుంది, అయ్యా అట్లా పెట్టుకుందాం, ఇట్లా పెట్టుకుందాం. ఇలా ఎప్పుడైతే కాపరి ప్రజల మాట వింటాడో
అప్పుడు కాపరి దేవుని మాట వినలేదు ఇంక అక్కడ. కాబట్టి కాపరి దేవుని మాట వినాలి. కాబట్టి కాపరి దేవుని మాట విన్నప్పుడు మరి కాపరి మాట విశ్వాసులు వినాలి. ఇది ఇక్కడ. ఎందుకంటే ప్రార్థన చేస్తాడు కాపరి, దేవుడు బయలుపరుస్తాడు. ఆ బయలుపరచబడిన ఆ మాటలనే ఎప్పుడు ఏ సమయంలో ఆయనకు 2, 3 సంఘాలుంటాయి, 4 సంఘాలుంటాయి. కొంతమంది 6 సంఘాలు నడుపుతారు. కాబట్టి ఇలా సంఘాలు నడిపేటప్పుడు ఏ సంఘానికి ఎప్పుడైతే సరిపోతుందో కాపరికి దేవుడు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు. దేవుడు బయలుపరుస్తాడు. నా కుమారుడా, పలానా గ్రామంలో పలానా టయానికి ప్రజలు వస్తారంటాడు. కాబట్టి ఆ టయానికి పెట్టినప్పుడు అక్కడున్న నీవు అనుకూలంగా టయానికి వెళ్ళాలి ఆరాధనకి. అంతేగాని ఆ టైం బాగలేదు, ఈ టైం బాగలేదు, నీకిష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడకూడదు. కాబట్టి అలా ఉండడు కదా కాపరి. దేవునికి లోబడి కాపరి జీవిస్తాడు. అది మనం అర్థం చేసుకొని ఇక్కడ వెంబడించాలి. కాబట్టి రేపు ఆదివారం పరిశుద్ధమైన దినం. మనమందరం సిద్ధపడదాం. దేవుని మాట విందాం. విధేయత చూపిద్దాం. ఏ విధంగా అయితే మోషే దేవునికి విధేయత చూపించాడు, ప్రజలు విధేయత చూపించి దేవుని స్వరాన్ని వినడానికి 3వ నాటికి సిద్ధంగా ఉన్నారు. మనకు కూడా ఈరోజు పునరుత్థాన దినం, పరిశుద్ధమైన దినం, ఆదివారం. దేవుడు మనతో మాట్లాడతాడు మందిరంలో, సేవకం ద్వారా మాట్లాడతాడు. మనం అందరం సిద్ధపడి మందిరానికి వెళ్ళడానికి రేపు సిద్ధపడదాం. విన్న మీ కుటుంబాలు దేవుడు దీవించును గాక. ప్రార్థన. తండ్రి నీకు వందనాలు. ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి అందరూ అర్థం చేసుకునే భాగ్యం ఇమ్మని రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.